అండి అందరికి నమస్తే. వెల్కమ్ టు రాధా హర్షిత డీజిలక్స్. వీడియో చూసే ముందుగా లైక్ చేయండి, అలాగే కొత్త వాళ్ళకనైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్టమైన వీడియోలు అయితే మీరు చూడవచ్చు. నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది, అప్పుడు మీరు చూడవచ్చు. ఈరోజు అయితే ఒక చిన్న లాగ్ అయితే చేస్తున్నాను అనమాట. కర్రీస్ ఇలాంటివి ఏం కాదు. ఇప్పుడు మనకి రేపు పండగ కదా, పండగకి సంబంధించింది. రేపు పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి దోశలు కానీ ఇడ్లీ కానీ చేయాలనుకుంటున్నాను. కానీ ఇడ్లీ అయితే కాదు, దోశలు అంటేనే పిల్లలు చాలా ఇష్టపడతారు కదా. అందులో ఏంటంటే డైలీ అయితే చేయం కదా, ఎక్కువ శాతం ఏంటంటే అన్నమే పెడుతున్నాను అనమాట. ఎప్పుడన్నా ఇడ్లీ, ఇప్పుడు ఒక్కసారి వారంలో 1 లేదా 2 సార్లు మాత్రమే దోశలు. ఎక్కువ శాతం అయితే అన్నం అయితే అలవాటు చేసేసాను అనమాట. ఉదయాన్నే మళ్ళీ ఇవన్నీ వర్క్ పెట్టుకొని ఉంటే నాకు మళ్ళీ స్టిచ్చింగ్ అయితే చేయలేను. అందుకోసం ఏంటంటే రేపు మా వాళ్ళ కోసం, మా పిల్లల కోసం అయితే నానబోయాలి. బియ్యం మినపప్పు నానబోసి పెడితే సాయంత్రం పిండి అయితే పట్టుకోవచ్చు. అంతకన్నా ముందు రేపు పండగ కదా, ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే చాలా బాగా పండిద్దని అంటారు. మరి ఏందో పెద్దలు అలా చెప్తూ ఉంటారు కాబట్టి అందుకోసం అయితే నేను గోరింటాకు అయితే ఆల్మోస్ట్ కోసుకొచ్చి రెడీగా పెట్టుంది. గోరింటాకు అయితే మిక్సీ పట్టాలి, దాంట్లోకి ఏమేమి వేస్తే ఎంత త్వరగా మనకి పండిద్దో, అంటే ఎర్రగా పండితే బాగుంటుంది కదా. అదే పెళ్ళిగాని అమ్మాయిలు గోరింటాకు ఎర్రగా పండితే మంచి భర్త ఇష్టం లభించిందో లేదో నాకైతే తెలియదు, కానీ నాకైతే మంచి హస్బెండే వచ్చాడు అనమాట. ఎందుకంటే నేను చెప్పిన ఏ పనులైనా చిన్న చిన్న పనులు నాకు హెల్ప్ చేస్తాడు. అందులో యూట్యూబ్ ఛానల్ చేయటం అంటే చాలామంది ఏంటంటే ఇంట్లో మగవాళ్ళు అయితే ఒప్పుకోరు. అందులో మా పల్లెటూరు వాళ్ళు ఏంటంటే అమ్మ వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు అని ఒప్పుకోరు అనమాట. సిటీస్లో వాళ్ళు అంటే చదువుకున్న వాళ్ళు, వాళ్ళకి అర్థం తెలుస్తుంది ఏది చేసినా కూడా. ఏంటంటే పల్లెటూరు వాళ్ళు ఏంటంటే వాళ్ళు చూస్తారు, వీళ్ళు చుట్టాల పక్కలు చూస్తారు, అందుకని అలాంటివి చేయటానికి లేదని అంటారు. కానీ మాకేంటంటే మా హస్బెండ్ హెల్ప్ ఉంటుంది, పిల్లల హెల్ప్, అలాగే మా అత్త మామలు, మా తల్లిదండ్రులు అందరు హెల్ప్ ఉంటుంది. అందుకని మా ఆయన సపోర్ట్ ఫుల్గా అయితే ఉంది. కాకపోతే ఆ వీడియోలు అయితే కనిపించాడు, ఇచ్చినా కనిపించకపోయినా మనకి సపోర్ట్ కదా కావాల్సింది. వీడియో తీయడానికి కానీ ఏదన్నా మంచి మంచి వీడియోలకి కానీ చెప్పే దాంట్లో వీడియోలో కనిపిస్తూ చేయాల్సిన అవసరం అయితే లేదు. మనకేంటంటే వెనకాలండి సపోర్ట్ చేస్తే చాలు. ఇంతకన్నా ఇక మంచి భర్తలు ఎవరుంటారండి? పల్లెటూరు వాళ్ళంటే కొంచెం అర్థం చేసుకోవాలి కదా. అలాంటిది మాకైతే మంచి సపోర్ట్ అయితే ఉంటుంది. అందుకే నేను ఇంత దాకా అయితే ఒక ఛానల్ పోయినా ఇంకో ఛానల్లో మళ్ళీ నేను ఇంత దాకా తీసుకొచ్చాను. ఇంత సక్సెస్ చేశానంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ కన్నా ఇంకా ఇంట్లో సపోర్ట్ అయితే ఫుల్గా ఉంటుంది. కొంతమంది అయితే ఒప్పుకోరు కదా. అందుకే ఏంటంటే ఆషాఢ మాసం గురించే గోరింటాకు పెట్టుకుంటేనే కాదు, అదృష్టం కొన్ని కూడా ఇలాంటివి కొన్ని జరుగుతాయి. నాకైతే చాలా మంచి హస్బెండ్ అయితే దొరికాడు అనమాట ఈ జన్మకి. ఇంతకన్నా ఇంకేమీ అవసరం. రెడీగా పెట్టిందనమాట. అలాగే అంతకన్నా ముందు ఫ్రిడ్జ్లో గోరింటాకు ఉంది కదా, నేను గోరింటాకు మిక్సీకి వేద్దాం అనుకునే లోపు కరెంటు కూడా పోయింది. అంతలో కరెంట్ వచ్చేలోపు బియ్యం మినపప్పు నానబెట్టేసాను అనుకోండి, పెందలాడే పిండి అయితే పట్టేసుకోవచ్చు అనమాట. ఏంటంటే 2 డేస్ నుంచి 2 డేస్ కాదు, కనీసం దగ్గరగా 4-5 రోజుల నుంచి వర్షాలు పడుతూ ఉన్నాయి. కాకపోతే ఈరోజు మాత్రం కొంచెం ఎండ అయితే కాస్తూ ఉందన్నమాట. మాకు ఎంత వర్షం పడ్డా పర్లేదు, ఇసుక నేల కదా, అంత బురదగా అనిపించదు. కాకపోతే కొద్దిగా రోడ్ల మీద కొంచెం బురదగా అనిపిస్తుంది, మళ్ళీ ఎండగాస్తే మళ్ళీ యథాస్థితి. పూజా మందిర్లు అంటే మాకున్న ఈ కిచెన్ పక్కనే పూజ గది ఉంది కదా, చిన్న పూజ గది. మా ఇంట్లో ఒక ప్లేస్ అనేది ఉందంటే నాకు ఇష్టం వచ్చిన ప్లేస్ పూజా గది, అలాగే అంటే చిన్న పూజ గది అనమాట, అలాగే కిచెన్. ఈ 2 అంటే నాకు చాలా ఇష్టం. నాదంటే పిల్లలకే వదిలేసాం అనమాట. ఇక వాళ్ళు అది సర్దుకునేది అది అంతగా నాకు నచ్చదు. అంటే నీట్గానే ఉంటుంది. నేను ఎక్కువగా కిచెను, మాకున్న ఈ చిన్న పూజ గది అయితే ఇష్టపడతాను. ఈ 2 అనమాట నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను సర్దుకుంటూ అంతా నా చేతుల మీద చేసుకుంటాను. వెనక బెడ్రూమ్ అంటే ఇక పిల్లలు బిజీ గందరగోళం చేస్తూ ఉంటారు. అలాగే బియ్యం అయితే అక్కడ పెట్టున్నాను. అంతలోకి కరెంట్ వచ్చేలోపు బియ్యం అయితే నానబెట్టుకోవాలి. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలి, చూద్దాం ఎలా ఉంటుందో. అప్పుడైతే పండుతుందో లేదో ఆషాఢ మాసంలో నాకైతే తెలియదు, కానీ అందులో కొంచెం
కొన్ని అయితే చెప్తాను. అవి వేస్తే కంపల్సరీగా ఆషాఢ మాసమైనా పండగలప్పుడైనా కంపల్సరీగా పండుతుంది. ఏదో అంటారు ఆషాఢ మాసంలో పుట్టింటికి వచ్చిద్ది గోరింటాకు అని అంటారనమాట పెద్దవాళ్ళు. కానీ ఎప్పుడైనా అందులో వేయాల్సినవి వేస్తే అలాగే ఒక్కొక్క చెట్టు ఏంటంటే పండదనమాట. ఒక్కొక్క మొక్క అయితే ఒక్కొక్క గోరింటాకు అయితే పండుతుంది. అలా కొన్ని అయితే నేనైతే నమ్మను, కానీ అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు, ఇలా అలా అలా పుట్టింటికి వచ్చిద్ది ఆషాఢ మాసంలో బాగా పండిద్ది, ఈ సీజన్లో పెట్టుకోవాలని. కొన్ని ఏంటంటే పెద్దలను బట్టి మనం కూడా పాటించాలి కదా వాళ్ళు చెప్పినవి. ఇప్పుడైతే అంతలోకి బియ్యం అయితే నానబెడతాను. ఈలోపు గోరింటాకి అయితే కరెంట్ వస్తే అమ్మయ్య కరెంటు కూడా వచ్చింది. గోరింటాకు గోంగూర అని వస్తుంది నాకు ఊరకూరకి. గోరింటాకు అయితే పట్టాలి, అంటే మిక్సీ వేయాలి, మెత్తగా వస్తుంది కదా. ఎన్నాళ్ళు ఏంటంటే రోట్లో దొక్కేవాళ్ళం. ఇప్పుడైతే ఇదిగండి మినపగుండలు అయితే ఇందులో వేసేసాను. బియ్యం కూడా నీట్గా అందులో ఏంటంటే నీట్గానే ఉంటాయి స్టోర్ బియ్యము, కానీ ఏంటంటే కొంచెం పీచులు ఏదన్నా మట్టి గడ్డలు అవి ఉంటాయి కదా, అవి నీట్గా వేరుకోవాలి. అలాగే దీనికి కొలత వచ్చేసి చెప్తాను అనమాట. 3 గ్లాసుల బియ్యానికి 1 గ్లాసు మినపప్పు పర్ఫెక్ట్ కొలత. మెదుపు కూడా బాగుంటుంది. ఇందులో అయితే నేను మెంతులు కానీ పచ్చెనపప్పు కానీ ఇవేమి వెయ్యను. సాయంత్రం పట్టేటప్పుడైతే పిండి పట్టేటప్పుడైతే చెప్తాను. అటుకులు కానీ లేదా అన్నం ఉంటుంది కదా మనకి సాయంత్రం పూట పిండి పట్టేటప్పుడు, సాయంత్రం అది ఎప్పుడు పిండి పట్టినా కూడా కొంచెం అన్నం కానీ వేస్తే చాలు. మనకేంటంటే ఎర్రగా క్రిస్పీగా, అంటే గట్టిగా లేకుండా క్రిస్పీగా అలాగే బాగుంటాయి అన్నమాట దోశలు. ఇంతకన్నా నేను పచ్చనిపప్పు మెంతులు అవని ఇవని ఏవో వేస్తారు, నేను అసలు ఏమి వేయను. కొలత అయితే ఒకసారి అయితే చెప్తాను. తెలిసిన వాళ్ళకైతే చెప్పాల్సిన అవసరం అయితే లేదు, తెలియని వాళ్ళ కోసం మొత్తం చెప్తున్నాను. 3 గ్లాసులు బియ్యానికి ఏ గ్లాస్ తోటి అయితే మీరు బియ్యం తీసుకుంటారో అదే గ్లాస్ తోటి మినపప్పు 1 గ్లాసు, 1 గ్లాసు అంటే 3 గ్లాసులు బియ్యానికి 1 గ్లాసు మినపప్పు అయితే మినపగుండ్లు అయితే వేసుకోండి, చాలా బాగా వస్తాయి. అలాగే కొంచెం అన్నం కానీ అటుకులు కానీ వేయండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి మీకు ఇష్టం వచ్చినది. మేమేంటంటే 2 రోజులకు అంటే 3-4 రోజులకు సరిపడైతే నేను పిండి అయితే పట్టిన. ఈరోజు పెట్టానంటే రేపటికి కూడా కొంచెం ఉండేలాగా ఉంటుంది, ఒక్కోసారి అయిపోతుంది. ఎక్కువ రోజులు వారానికి సరిపడైతే పట్టను అనమాట. ఒక 2 డేస్ దాకా ఉండేటట్టుగా చూసుకుంటాను. లేదా ఒక్కోసారి ఏంటంటే కేజీ అలా వేసామనుకోండి ఒక రోజులకి, అంటే ఉదయం చేస్తే ఉదయానికి సరిపడా అలా వేస్తాను. మళ్ళీ మరుసటి రోజున అలా పట్టుకుంటుంటాం అనమాట. అందుకని అన్నం వేసినా కూడా మనకి పిండి అయితే ఎక్కడ పాడవదు, బాగుంటుంది. ఇప్పుడైతే ఇవన్నీ ఇక్కడ పెట్టేసాను. బియ్యం కూడా కడిగేసి అప్పుడు మిక్సీ పట్టాలన్నమాట. గోరింటాకు ఇవి వచ్చేసి స్టోర్ బియ్యం అనమాట. నెల మాకు స్టోర్ బియ్యం స్టోర్లో ఇస్తారు. అవే చాలా బాగుంటాయి అన్నమాట దోశలకి. ఇంకా మనకి అరిసెలు చేసుకోవడానికి కూడా ఈ బియ్యం చాలా బాగుంటాయి అన్నమాట. అంటే పాత బియ్యం కదా, అందుకని పిండి కూడా బాగా ఒదుగొస్తుంది, అరిసెలు కూడా చాలా మెత్తగా వస్తాయి. కొంతమందికి ఏంటంటే తెలియక మామూలు నార్మల్ బియ్యం ఉంటాయి కదా మనం రోజు వండుకునే సోనా మసూరి బియ్యానికి అరిసెలకి అస్సలు పనికిరావు అనమాట. ఈ స్టోర్ బియ్యం అయితేనే బాగా ఒదుగొస్తుంది పిండి, అరిసి కూడా బాగా మెత్తగా వస్తుంది. ఇక పిండి వంటలకు కూడా ఇవి చాలా బాగుంటాయి అనమాట. బాగా నీట్గా ఉప్పు వేసి కడుక్కుంటే చాలు, కల్లుప్పు అయినా సాల్ట్ అయినా కడుక్కుంటే ఈ స్మెల్ అనేది పోతుంది అనమాట. ఈ మాత్రం ఇందులో ఏదో ముందు ఏదో వేస్తారు కదా, కొంచెం స్మెల్ వచ్చినట్టుగా ఉంటుంది. అవి వేయకపోతే బియ్యం అనేవి పురుగు పడతాయి. బాగుంటాయి బియ్యము. ఇడ్లీ మేము దోశలకి ఇవే యూజ్ చేస్తాము. ఇప్పుడైతే ఇదిగండి 3 గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నాను. అలాగే ఇక్కడైతే మినపగుళ్ళు 1 గ్లాస్ అయితే తీసుకున్నాను అనమాట. ఇవన్నీ ఇందులో పోసేసి నానబెట్టేస్తాను. దీంట్లో అయితే నేను ఏం వేయను, పచ్చెనపప్పు అలాగే మెంతులు ఇందాక చెప్పినట్టు నేను ఏం వేయను అనమాట. ఇలాగే వేసేస్తాను. సాయంత్రం పిండి పెట్టేటప్పుడు అయితే చూపిస్తానులేండి. ఇప్పుడైతే ఈ 2 కడిగిన తర్వాత అయితే చూపిస్తాను మిగతా ప్రాసెస్. అంటే గోరింటాకు పట్టాలి కదా. ఇప్పుడైతే నేను ఇదిగో కల్లుప్పు అయితే వేస్తున్నాను. కల్లుప్పు కానీ సాల్ట్ కానీ ఈ రెండిట్లో ఏదైనా వేయచ్చు. అంటే స్టోర్ బియ్యం కదా, స్మెల్ వస్తుంది. కనీసం ఉప్పు వేసిన తర్వాత 4 సార్లు అయితే కడుక్కోవాలి, అప్పుడు స్మెల్ పోతుంది. అలాగే నార్మల్ బియ్యంలో కూడా మనం సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసి కడిగితే బాగుంటాయి అన్నమాట. బియ్యం కొంచెం స్మెల్ లేకుండా ఉంటుంది, బాగుంటాయి. అంటే ఎంతైనా మనకి మందులు వేసుకోండి. ఇప్పుడైతే మేము రేపు తొలకసు కదా, అందులో మనకి ఆషాఢ మాసం కదా,
గోరింటాకు అయితే మా పిల్లలు అయితే కోసుకొచ్చారనమాట. చరణ్య, హర్షి పాప, ఇది వచ్చేసి ఏం పేరు, దీపు దీపు కాదు, బుల్లెట్ రాజు అనమాట. అసలు చెప్పిన మాట అయితే అస్సలు వినడు. గోరింటాకు అయితే కోసుకొచ్చారు. ఇలా కొమ్మలు వస్తాయి మనం కోసినప్పుడు, ఆ కొమ్మలు మొత్తం తీసేయాలి. ఉన్నానా ఆ కొమ్మలు మొత్తం తీసేసిన తర్వాత ఇలా నీట్గా ఉంది, అందులో లేతగా ఉంది. ఆషాఢ మాసం అలాగే రేపు పండగకి సంబంధించింది. ఈ గోరింటాకు అయితే మిక్సీలో అయితే మెత్తగా అయితే పట్టుకోవాలి. ఇప్పుడు దీనికి కావాల్సిన వచ్చేసి చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి పెరుగు, అంటే ఈ గోరింటాకు తగ్గట్టు పెరుగు అయితే వేస్తున్నాను. అలాగే చింతపండు వచ్చేసి ఇలా కొద్దిగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వేస్తున్నాను అనమాట. ఇట్లా కొలతలు అంటే ఏం లేవు, మనం గోరింటాకు సైజుని బట్టి, అంటే ఇంత అయితే తీసుకున్నాం కదా దీనికి తగ్గట్టు పెరుగు, అలాగే ఇక్కడ వచ్చేసి చింతపండు అయితే తీసుకున్నాను. ఇవన్నీ మిక్సీ అయితే పడుతున్నాను. ఇందులో అయితే ఇక ఏవో వేస్తారు, అవి ఏమీ అవసరం లేదనమాట. గోరింటాకులో చింతపండు పెరుగు యూజ్ చేస్తే చాలు, బాగా వండుతుంది అనమాట. ఇప్పుడైతే మిక్సీకి అయితే వేస్తున్నాను. ఈ రెండు అయితే సరిపోతుంది. పెరుగు కూడా వేసినా పర్లేదు, చింతపండు వేస్తే చాలు. అందులో ఈ గోరింటాకు చాలా బాగా వండుతుంది అనమాట. మా చెల్లెలు వాళ్ళ ఇంటి దగ్గర ఇది బాగా వండుతుంది. ఇప్పుడైతే ముందు ఫస్ట్ ఇలా మిక్సీకి అయితే వేసేస్తున్నాను అనమాట. ఇది కొంచెం కచ్చా పచ్చి పట్టిన తర్వాత అప్పుడు ఈ రెండు అయితే వేస్తాను. అందరూ తగులుకున్నారమ్మా గోరింటాకి తల్లి. ఇప్పుడైతే సగం అయితే పట్టేసాను అనమాట. కొంచెం మెత్తగా వచ్చింది. అలాగే ఇంకో సగం ఉంది కదా, మళ్ళీ ఇలా పెడతాం. అంటే చిన్న జారు కదా, ఒకేసారి కొద్ది కొద్దిగా వేస్తున్నాను అనమాట. పెద్ద జారు అయితే ఒకేసారి అయితే పెట్టేయచ్చు. ఇదిగో బ్యాచ్ చూడు ఎట్ట తగులుకున్నారు. ఏంటంటే పెద్ద పండుగ ఉన్నట్టు ఉన్నా. అంటే ఇంత మటుకు పెరుగు కానీ చింతపండు కానీ వేయలేదు. ఇలా గోరింటాకు పెట్టేటప్పుడు వాటర్ కొద్దిగా ఎక్కువ వేయకూడదు అనమాట, చూసుకొని వెయ్యాలి, లేకపోతే జారు. ఇప్పుడైతే ఉన్న గోరింటాకు కూడా సగం అయితే వేసేసాను. కొద్దిగా మెదిగిన తర్వాత అప్పుడు మాత్రం పెరుగు చింతపండు గోరింటాకు అయితే పట్టేసాను. ఇప్పుడు దీంట్లో చింతపండు అలాగే పెరుగు అయితే వేస్తున్నాను. ఎక్కువ వాటర్ వేసినా కూడా లూజ్ అవుతుంది, లూజ్ అయ్యి జారిపోతుంది అనమాట. అందుకు కొంచెం గట్టిగా ఉండాలి. ఇప్పుడైతే చింతపండు అయితే వేస్తున్నాను. బాగుచ్చమ్మ అంటే ఫస్ట్ వేసి ఉండేదాన్ని, కాకపోతే ఏంటంటే ఇలా కొంచెం మెత్తగా మెదిగిన తర్వాత వేస్తే అప్పుడు కొంచెం బాగుంటుందని. లేకపోతే ఎలాగైనా ఎలా వేసినా పర్లేదు. ఇప్పుడైతే మిక్సీ అయితే పెట్టేసాను. చూడండి ఎంత మెత్తగా ఉందో. అలాగే ఇలా గట్టిగా ఉండాలన్నమాట. చూడు ఇలా వేస్తున్నా కూడా పడట్లేదు. ఇలా గట్టిగా అయితే పట్టుకోవాలి. అప్పుడే మనకి చేతిలో ఇది పెట్టంగానే గోరింటాకు నిలిసిద్ది అనమాట, జారిపోకుండా. ఇలా ఉండాలి. ఇలా మెత్తగా ఉంది చూడండి. వాటర్ ఎక్కువ వేస్తే బాగుండదు. చూసారు కదా, ఇందులో అయితే నేను పెరుగు అలాగే కొంచెం చింతపండు అయితే వేసాను. ఇక నేనేమి యూజ్ చేయను అనమాట. బాగా వండుతుంది. ఒక్కొక్క గోంగూర ఒక్కొక్క గోరింటాకు అయితే సరిగ్గా పండదు అనమాట. ఇది పండుతుంది ఇంకొంచెం ఎక్కువ ఎర్రగా పండటానికి, అందుకోసమే చింతపండు పెరుగు అయితే వేసాను. ఇప్పుడైతే మా పిల్లలు అయితే రెడీగా ఉన్నారనమాట పెట్టడానికి, అంటే గోరింటాకు పెట్టించుకోవడానికి. ఇప్పుడైతే పిల్లలకి ఇప్పుడే పెట్టేస్తున్నాను అనమాట. టైం వచ్చేసి 2 అయింది. సాయంత్రం అయితే నైట్ పెడితే నైట్ గోరింటాకు పెట్టుకుంటే ఇంకా బాగా పండిద్ది. కానీ ఏంటంటే నైట్ పిల్లలు పెట్టడానికి అయితే కుదరదు అనమాట, మంచాలకి రాసేస్తారు. అందుకే ఇప్పుడే పెట్టేస్తున్నా. ఇప్పుడే కదా పట్టుకుందా, కలర్ ఎలా చేంజ్ అయింది.
భలే పండుతుంది, భలే పండిద్ది కదా మీకు గోరింటాక. బాగా చిన్న చెయ్యికి హర్షి పాపకి అయితే గోరింటాకు అయితే పెడతాను. చుక్కలు పెడతాలే, బాగుంటాయి. చుక్కలు పెడతా, వీటితో అదే వచ్చిద్దమ్మా, చుక్కలే వస్తాయి. కోన్ అయితే డిజైన్గా వచ్చిద్ది. హాయ్ అండి, ఇక్కడైతే చూసారా పల్లెటూరు వాళ్ళంటేనే ఇలాంటి కొన్ని ఏంటంటే ఫ్రీగా దొరుకుతాయి అనమాట. గోంగూర, కొన్ని కూరగాయలు, అలాగే ఇలాంటి గోరింటాకు, ఇవన్నీ మేము ఇండ్ల దగ్గర కొన్ని మొక్కలైతే పెట్టుకుంటాం కాబట్టి మాకు బాగా దొరుకుతాయి అనమాట, అంటే ఈజీగా. అలాగే ఇక్కడైతే చూసారా ఎంత గ్రీనరీగా చాలా బాగుంది కదా. అందులో కోన్ తోటి అయితే మనం డిజైన్ అయితే పెట్టుకోవచ్చు. ఇలా గోరింటాకుతోటి ఏంటంటే కోన్ లాగా డిజైన్ అయితే పెట్టలేము. ఇలాంటి చుక్కలు చాలా బాగుంటాయి. మేము చిన్నప్పుడు ఇలాగే పెట్టుకునేవాళ్ళం అనమాట. అందులో కోనుల కన్నా ఇలాగే బాగుంటుందన్నమాట. పండగ వస్తే చాలు, పెళ్లి కాకముందు ఏంటంటే ఇలా అందరం గోరింటాకు నూరుకొని ఒకరోజు ముందుగానే ఇలా పెట్టుకునేవాళ్ళం అనమాట. పండగ రోజు చాలా ఎర్రగా బాగుండేదన్నమాట. అదే పెద్ద పండగలాగా మాకు అనిపించేది గోరింటాకు ఇలా పెట్టుకుంటూ ఉంటే. అలాగే మా పిల్లలకైతే అది ఆ ఉద్దేశంతో నేను అందులో ఆషాఢ మాసం అందులో పండగ కదా గోరింటాకు అయితే ఇలా పెడతాను. కోన్ అయితే క్రిమికలు ఉంటాయి, ఇలాంటిది అయితే స్వచ్ఛమైన గోరింటాకు అనమాట. పెట్టినప్పుడైతే ఇలా ఉంటుంది, తీరా కడిగేసిన తర్వాత బాగుంటుంది అన్నమాట. చెయ్యి చూడండి ఎలా ఉందో. పెట్టిన గోరింటాకైతే ఇంక ఎర్రగా రాదు. ఇప్పుడు చూడండి ఎలా ఉంది, భలే పండుతుంది అనమాట. ఇది హర్షాకైతే ఇదైతే పెట్టేసానా మళ్ళీ కాళ్ళకి కూడా పెట్టిదా, కాళ్ళకి నేనేమో కాళ్ళకు కూడా పెడదామంటాను. హర్షి పాప ఏంటంటే ఆడుకోవాలని కాళ్ళకొద్దు అంటుందన్నమాట. కానీ ఎలాగలగా ఏదో ఒకటి నచ్చ చెప్పి ఇలా పిల్లలకి ఏంటంటే ఇలా పండగలప్పుడు గోరింటాకు కానీ కొన్ని కొన్ని ఇలాంటివి బాగుంటాయి అనమాట. నాకేంటంటే ఇక మాదైతే అయిపోయింది కదా, అంటే మేము పెద్దవాళ్ళు అయిపోయాము. నాకేంటంటే ఆడపిల్ల లేక పుట్టిందనమాట. అంటే 2 అబ్బాయిల తర్వాత మా చిన్నోడికి హర్షి పాపకి ఏంటంటే 7 సంవత్సరాల గ్యాప్ అయితే ఉంది. ఆడపిల్ల కావాలని అలాగే ఉంచుకున్నాము. అందులో మా అత్తమ్మ కోరిక అనమాట, మాకు ఆడపిల్ల పుట్టాలని. అత్తమ్మకైతే 2 అబ్బాయిలే, మా మరిది మా ఆయన. అందుకోసం మేము ఏంటంటే హర్షి పాపని బాగా చూసుకుంటాము. ఇక్కడైతే చూసారా ఇందాటి నుంచి అయితే నేను గమనించలేదు, మా చెల్లెలు వాళ్ళ పాప అనమాట. గోరింటాకు కూడా మా చెల్లెలు వాళ్ళ పాపకు కూడా పెట్టేశాను కదా, వీళ్ళిద్దరు గోరింటాకు అయితే కోసుకొచ్చారు అనమాట. అలా చూపిస్తూ ఉంది, చాలా బాగుంది అనమాట. పెట్టిన తర్వాత చూడండి చెయ్యి ఎంత ఎర్రగా పండిందో. మనకేంటంటే చేతికి పెట్టుకున్నా కూడా ఇంత ఇదిగా పండదనమాట. కాసేపు జస్ట్ పావు గంట సేపు పట్టిందనమాట. చాలా ఎర్రగా చాలా బాగా పండింది, గోల్డ్ కూడా ఎర్రగా వచ్చేసి బాగుందన్నమాట. ఇలా పండుతుంది, చూడాలి. నేనైతే సాయంత్రం అయితే పెట్టుకుంటాను. ఇప్పుడైతే స్టిచ్చింగ్ అలాగే కొంత క్లీనింగ్ పని అయితే ఉందన్నమాట, అందుకోసం ఇప్పుడైతే పెట్టట్లేదు. ఇప్పటికే టైము 3:30 4 వస్తుంది అనమాట. ఇప్పుడు పెడితే మళ్ళీ మనకి ఎప్పుడు పండాలి, కొంచెం లేట్ తీసుకుంటుంది కదా. నైట్ అయితే చాలా బాగుంటుంది. నైట్ పూట ఏంటంటే పిల్లలకి గోరింటాకు పెట్టలేము, వాళ్ళు ఏంటంటే పడుకుంటారు కాబట్టి బెడ్షీట్స్కి దుప్పట్లకి వీటికి అన్నిటికీ రాసేస్తారు, అందుకోసం పెట్టలేదు. చాలా బాగుంది కదా, భలే పండుతుంది. పెరుగు అలాగే కొంచెం చింతపండు వేసుకోండి, చాలా బాగా వండుతుంది అనమాట. ఇంకేం వేయాల్సిన అవసరం అయితే లేదు. చూస్తారు కదా, ఈ రెండే యూజ్ చేశాను, ఇలా అయితే పండుతుంది. అంతకన్నా గోరింటాకు కూడా పండేదైతే పండుతుంది. కొన్ని గోరింటాకులు అయితే కొన్ని మొక్కలు అయితే పండవన్నమాట. ఇదైతే చాలా బాగా పండుతుంది. దానికి ఎగ్జాంపుల్ మొత్తానికి గోరింటాకు అయితే పెట్టేసాను. ఇద్దరికే ఇలా చుక్కలు పెట్టాను అనమాట. కోన్తో వచ్చినంత ఇదిగా రావు కదా గోరింటాకు, అందుకని చుక్కలు అయితే పెట్టేస్తాను ఇద్దరికి. ఇక్కడైతే పారాణి కూడా పెట్టేస్తాను అనమాట, ఆడపిల్లలు కదా బాగుంటుంది అనమాట. పండగ పూట లక్ష్మీదేవులు కలకల్లాడుతూ ఉంటారనమాట. అందులో తొలి పండగ కదా, బాగుంటాయి చేతిలో. గోరింటాకు అయితే చూడండి వీళ్ళిద్దరికి పెట్టిన తర్వాత ఎలా పండిందో. కొంచెం ఇంకా కొంత అయితే ఉంది, ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసి సాయంత్రం పెట్టుకుంటాను అనమాట. కొంచెం స్టిచ్చింగ్ వర్క్ అయితే ఉంది, పనులు ఉన్నాయి, సాయంత్రం పెట్టుకుంటా. నైట్ బాగా పండుతుంది. ఇలా పెట్టుకున్నా కూడా రాదనమాట చేతికి. ఇలా పట్టుకున్నానో లేదు, వీళ్ళకైతే పెట్టిన తర్వాత ఇలా ఉందనమాట. చాలా బాగా పండింది. ఇది నేను నైట్ అయితే పెట్టుకుంటాను. ఇప్పుడైతే పిల్లలు అయితే చూడండి
ఆషాఢ మాసంలో అందులో రేపు తులాకాసు కదా, చాలా గోరింటాకు పెట్టడం అయ్యింది, వెంటనే తీసేయటం కూడా అయిపోయింది. చూడండి ఎలా వచ్చిందో పిల్లలకి, చాలా ఎర్రగా పండింది కదా. ఇంకాసేపు కానీ ఉంచుకున్నట్టయితే బాగానే బండి ఉండేది, కానీ పిల్లలు ఏంటంటే ఉంచుకోరు కదా ఎక్కువసేపు. ఇప్పటికే ఒక గంట సేపు అయితే ఉంచుకున్నారనమాట, అప్పటికే వాళ్ళకి చిరాకు వచ్చేసింది. ఇంకా కరెక్ట్గా పండే టయానికి తీసేసారనమాట. పర్లేదులే, ఈ మాత్రం అయితే ఉంచుకున్నారు. ఎలా ఉందో చూడండి, బాగా వండింది. అలాగే కాళ్ళకు కూడా బాగా వండి దగ్గర నుంచి అయితే చూపిస్తాను చూడండి. ఈరోజు ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకున్నాం, అలాగే రేపు పండగ కదా, దగ్గర నుంచి అయితే చూపిస్తాను ఎలా పండిని. ఇక్కడైతే చూస్తారా, ఈరోజు మేము గోరింటాకు పెట్టాం కదా. చూడండి గోరింటాకు అయితే ఎంత బాగా పండిందో, చాలా బాగా పండింది అనమాట. పిల్లలకి ఏంటంటే చాలా బాగుంటుంది, అందులో ఆడపిల్లలకంటే గోరింటాకు బాగుంటుంది కదా. ఆడపిల్లలు అంటేనే మహాలక్ష్మిలు. వీళ్ళిద్దరికైతే చరణ్యకి హర్షి పాపకి అయితే గోరింటాకు పెట్టాను, అలాగే పండే టయానికి గోరింటాకు అయితే తీసేసారనమాట. పర్లేదు, ఈ మాత్రం చాలా బాగా పండినాయి కదా. అలాగే కాళ్ళకు కూడా పెట్టేసాను, కాళ్ళు కూడా చూడండి ఎలా ఉన్నాయో, చాలా బాగా పండిపోయినాయి అనమాట. వీటికి ఏంటంటే కొంచెం కొబ్బరి నూనె కానీ రాసేస్తే ఇంకొంచెం ఉదయానికల్లా ఇంకా బాగా పండుతుంది, బాగా కలర్ చేంజ్ అవుతుంది. కొబ్బరి నూనె కొంచెం కానీ వేసుకొని రాసుకుంటే. గోరింటాకు పండిన తర్వాత ఎప్పుడైనా ఇదిగండి కొంచెం అలా కొబ్బరి నూనె వేసి రుద్దుకోమాయి, ఇలా వేసి చూపించు. ఇదిగో హర్షిత, నువ్వు రుద్దుకోండి ఇద్దరు. ఇలా కొబ్బరి నూనె కానీ వేసి రుద్దితే ఇంకా ఉదయానికల్లా ఇంకా కలర్ చేంజ్ అయ్యి బాగా వస్తుంది అనమాట. ఇప్పుడైతే ఎర్రగా ఉంది కదా, ఇంకొంచెం ఇంకా నిండుగా ఎరుపుగా వచ్చేస్తుంది. ఇది కూడా ఒక చిన్న చిట్కా అనమాట. ఏది హర్షిత అబ్బో ఎక్కువ పడ్డట్టుకుంది నీకు, తలకు రాసేసుకో, ఎక్కువ పడింది కదా. ఎలా పడిందో ఒక చిన్న చిట్కా అయితే చెప్తాను, గోలకి వినిపించేదో లేదు మీకు. ఎప్పుడైనా ఏంటంటే గోరింటాకు పెట్టుకున్న తర్వాత పండిన తర్వాత కొంచెం కొబ్బరి నూనె వేసి రాసుకోండి రెండు చేతులకి గోరింటాకు పెట్టుకుంటే, లేకపోతే ఒక చేతికి పెట్టుకుంటే ఒక చేతికే కొబ్బరి నూనె రాసుకోండి, ఇలా వస్తుంది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ గోరింటాకు పెట్టడం అయిపోయింది, తీసేయటం కూడా అయిపోయింది, వీళ్ళ పని అయితే అయిపోయింది. ఇక నా సాయంత్రం అయితే నేను పెట్టాలన్నమాట గోరింటాకు. రేపటి వీడియోలో అయితే చూపిస్తాను. నీకు పెట్టలేదులే, ఇలా మాకు పండగ ముందే ఇలా. సరే నేను మాట్లాడిస్తారా ఈ బ్యాచ్ వీళ్ళతో పెట్టుకున్నాను అనమాట. ఇవాళ గోరింటాకు పెట్టడం, వీళ్ళు అసలు వీడియో కూడా చేయనీరా. జాలే పోండి మీరు, పోండి. మా పిల్ల బ్యాచ్ తోటి ఈరోజు ఆషాఢ మాసం గోంగూర వేసుకొని గోరింటాకు అయితే చేశాను. ఇంతేనండి. వీడియో వేస్తే లైక్ చేయండి, అలాగే కొత్త వాళ్ళకైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు ఇంకా ముందు అయితే ఇక మనకి ఫెస్టివల్లో వస్తూనే ఉంటాయి కాబట్టి చాలా బాగుంటాయి. మా పల్లెటూరు వాతావరణంలో ఇంకా మంచి వీడియోలు తీయాలనుకుంటున్నాను నేను ఈ సంవత్సరం అయితే. రేపటి వీడియోలో మరొక మంచి వీడియోతో అయితే మీ ముందైతే ఉంటాను.